చెప్పట్లేదు సార్ ఈ డేట్లు వాళ్ళకి అని అన్నారు. అది 'మనవరాలి పెళ్లి' సినిమా. అది ఫస్ట్ మూవీ తెలుగులో. అది ఫస్ట్ మూవీ సౌందర్య గారికి. వాళ్ళిద్దరికి. ఆ! అది అది అక్కడ డేట్లు మ్యాచ్ అయితే ఈ పిక్చర్ చేసేదన్నమాట ఆవిడ. ఓకే. అట్లా. ఆ తర్వాత కూడా ఒకసారి ఏదో షూటింగ్ చేస్తున్నప్పుడు నేను చెప్పాను. హ్మ్. ఆ రోజు పామ్ గ్రోవ్‌లో చూశాను. మిమ్మల్ని ఇలా ఇలా జరిగింది అంటే అన్నారు ఆవిడ. అట్లా. అంటే మీకు చాలా అనుభవాలుంటాయి సార్. అంటే ఒక్కొక్క యాక్టర్స్‌తో ఒక జర్నీ ఉంటది గాబట్టి మర్చిపోలేని అనుభవాలుంటాయి. సౌందర్య గారితో మీకు పర్టిక్యులర్‌గా ఆ రోజు ఇది జరిగింది. చాలా బాగా అద్భుతంగా అనిపించింది. లేదా ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇలాంటి ఒక మెమరీ ఏదన్నా ఉంటే షేర్ అంటే చేసుకుంటారా? ఆవిడ చాలా అసలు చాలా పొలైట్‌గా ఉంటారండి. ఎవరితోటి ఎక్కువ మాట్లాడడం ఉండదు. హ్మ్. అలా అని బిగుసుకుపోయి ఉండడం ఉండదు. ఆవిడ బిహేవియరు చాలా బావుంటది సార్. అంటే నార్మల్ బిహేవియర్ అనమాట. అంటే సార్. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తారో అలాగే చేస్తారు. 'చిలక పచ్చ కాపురం' అని ఒక పిక్చరు షూటింగ్ జరుగుతా అవును. ఉందండి. అక్కడెక్కడ సఖినేటిపల్లి ఆ ఏరియాలో ఎక్కడో చేశాము. ఒక సాంగ్ ఉంటుంది అందులో కలర్స్ కొట్టుకొని ఒక హోలీ టైప్ సాంగ్ లాగా. సార్. దాని తర్వాత మళ్ళీ సీన్ చేయాలనమాట. హ్మ్. సీన్ చేయాలంటే మొత్తం రంగులు పడిపోయి ఉంటాయి కదండీ. అవును. అప్పుడు క్యారవాన్లు ఇవన్నీ లేవు. హ్మ్. హ్మ్. అప్పుడు మేనేజర్‌లెళ్లి ఒక ఒక చిన్న ఇంట్లో ఒక ఒక రేకు అడ్డం పెట్టిన ఒక బాత్రూమ్ అంతే. హ్మ్. ఆ బాత్రూమ్‌లో ఆహ్, స్నానం చేయాలి. వాహ్! అడిగితే ఆవిడ ఏం మాట్లాడకుండా వెళ్ళి అక్కడ స్నానం చేసి మొత్తం రంగులన్నీ కడుక్కొని మొత్తం అంతా స్నానం చేసి వచ్చి మళ్ళీ మేకప్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ సీన్ షూట్ చేసాం. అప్పటికే పెద్ద హీరోయిన్ గదా సార్. అప్పటికే హీరోయిన్. అప్పటికే చాలా సినిమాలు చేసిన హీరోయిన్ అండి ఆవిడ. హ్మ్. అప్పటికే చాలా సినిమాలు చేసిన హీరోయిన్. హ్మ్. ఆహ్, అదొక ఇన్సిడెంట్. తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు మేము బెంగుళూరు వెళ్ళామండి. సార్. కాస్ట్యూమ్ కృష్ణ గారు, నేను వెళ్ళాము. మధ్యలో జగపతి బాబు గారు కూడా కలిసారు. మేమందరం వెళ్ళాము అక్కడికి. వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడైతే అక్కడికొచ్చిన వాళ్ళ బంధువులు ఎవరిని అంత మిడిల్ క్లాస్ రేంజ్ బంధువులులాగా అనిపించారు. హ్మ్. హ్మ్. కానీ ఈవిడ అప్పటికి టాప్ స్టార్. హ్మ్. పెద్ద స్టార్ గదా! కానీ అందరిని పలకరించే విధానం గాని, అందరిని రిసీవ్ చేసుకునే విధానం అంటే మామూలుగా ఒక మిడిల్ క్లాస్ ఇంట్లో ఒక అమ్మాయి ఎలాగైతే బాబాయ్, మా అమ్మ, మామయ్య, రా అన్నయ్య అని అందరిని ఎలా పలకరించే ఆ ఇంట్లో ఆ ఫంక్షన్‌లో పనులన్నీ చేస్తారో అలా చేశారావిడ. సూపర్. అది చూసి మేము చాలా ఆశ్చర్యపోయాం. అంటే చాలా మంది పని చేసేవాళ్ళు ఉంటారు గదా! అప్పటికి. అవును. అవును. వాళ్ళ చేత చేపించుకోవచ్చు. చేపించుకోవచ్చు. కానీ అంత ఆవిడ అదొకటి బాగా అనిపించిందండి ఆ టైంలో. అండ్ సౌందర్య గారు చనిపోయినప్పుడు సార్ హ్మ్. కోడి రామకృష్ణ గారి రియాక్షన్ ఏంటి? అంటే మీ రియాక్షన్ ఏంటి? ఒక అసోసియేషన్ ఉంది. చాలా సినిమాలు పనిచేస్తున్నారు. దగ్గర నుంచి చూసున్నారు. నేను యాక్చువల్‌గా కలిసి పని చేసింది ఒకే సినిమా హ్మ్. ఆవిడతో. హ్మ్. హ్మ్. కానీ తర్వాత డైరెక్టర్ గారి సినిమాలు చేసినప్పుడు అప్పుడప్పుడు వెళ్తుంటాం గదండీ. హ్మ్. హ్మ్. ఇప్పుడు 'అమ్మోరు' జరుగుతున్నప్పుడు సార్. వెళ్ళేవాళ్ళం. హ్మ్. తర్వాత 'దొంగాడు' జరుగుతున్నప్పుడు హ్మ్. వెళ్ళేవాళ్ళం. అట్లా మేము వేరే పిక్చర్స్ చేస్తున్నా గూడా చాలా సార్లు కలవడం జరిగింది. ఏం సార్ రియాక్షన్ ఏంటి అప్పుడు? మీ రియాక్షన్? చాలా బాధ అనిపించిందండి. హ్మ్. చాలా బాధ అనిపించింది. అసలు అసలు నిజంగా వీళ్ళెందుకు పాలిటిక్స్‌కెళ్ళడం? పాలిటిక్స్ ఎందుకు అనేదైతే ఆహ్, పాలిటిక్స్ మీద కోపమొచ్చిందండి నాకైతే. అంటే ఇప్పుడు సినిమా ఆర్టిస్టులండి చాలా గొప్ప జీవితం సార్ వాళ్ళది. హ్మ్. చాలా గొప్ప జీవితం. ఎందుకంటే వాళ్ళని ఎంతమంది అభిమానిస్తుంటారు. సార్. ఆ అభిమానం అనేది ఈ అసలు అయితే వెళ్ళకూడదని గాదు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. వెళ్ళొచ్చు గానీ, ఆ రోజున ఆవిడ ఆ హెలికాప్టర్ ఎక్కకపోయి ఉంటే ఎంత బావుండేది. హ్మ్. అని చాలా బాధ అనిపించిందండి. అంటే వాళ్ళ అన్నయ్య కూడా అమర్ అని అసలు అమర్ లేకుండా ఆవిడ ఉండదు. ఆవిడ లేకుండా అమర్ ఉండరు. వాళ్ళిద్దరూ ఒకేసారి వాళ్ళిద్దరూ అసలు వదిలేవాళ్ళు కాదండి. సార్. మీకు ఆవిడ పెద్ద స్టార్ అయిన తర్వాత కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ ప్రశాంత్ కుటీర్ అని అవును. ఉండేదండి. ఒక గెస్ట్ హౌస్. మామూలుగా మనం మద్రాసు నుంచి వచ్చినప్పుడు షూటింగ్‌లకి అక్కడ దిగుతాం. అక్కడ అక్కడ రూమ్స్ ఇచ్చేవాళ్ళు మాకు కూడా. ఆహ్, ఆవిడ లాస్ట్ వరకు కూడా అక్కడే ఉన్నారు. అదే సార్ నాకు చాలా మంది జెప్పారు. హ్మ్. పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్‌లో హీరోయిన్స్ ఆ! దిగుతున్న రోజుల్లో అవును. ఆమె అక్కడే దిగేవాళ్ళంట. అవును. ఆ చిన్న ఇంట్లో అక్కడ ఆ అవునండి. అది వాతావరణంలో. అది ఆవిడకి ఇల్లులాగా ఆ! అయిపోయింది. ఆ! 2 రూమ్స్ ఇంకా ఆవిడొస్తుంటే ఆవిడకే. ఆహ్, హ్మ్, ఆవిడ, వాళ్ళ అన్నయ్య, వదిన వాళ్ళొచ్చేవారు. 5 స్టార్ హోటల్స్ వద్దనేవారంట. అంటే వాళ్ళ కంఫర్ట్ ఇంకా అది. అదే చెప్తున్నాను గదండీ. అంటే ఆ మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏదైతే ఉందో, హ్మ్. అందులోనే ఉన్నారు ఆవిడ చివరి వరకు గూడా. సూపర్. ఆవిడ చేసిన క్యారెక్టర్స్ లాగే ఎప్పుడూ ఆవిడకి గర్వం రాలేదండి. సార్. నాకు తెలిసి ఎప్పుడూ గర్వం రావడం, ఒకళ్ళని
ఒక మాటని తోలనాడడము, ఒకళ్ళని ఇబ్బంది పెట్టడము అది ఎప్పుడు లేదు. సార్ ఇంకో క్వెషన్ అంటే నాకు తెలియక అడుగుతున్నాను సార్. ఏదన్నా కొంచెం తప్పులుంటే మీరు ఫిల్టర్ అయ్యో! చేయండి. నాకంత అనుభవం లేకే. అంటే సౌందర్య గారి గురించి మాట్లాడుకున్న తర్వాత రమ్యకృష్ణ గారి ప్రస్తావన లేకపోతే బాగుండు. ఎందుకంటే హ్మ్. హ్మ్. ఇప్పుడు తెలుగులో మనం ఒక చిరంజీవి గారు, ఒక బాలకృష్ణ గారు ఎలా అయితే హీరోల గురించి చెప్పుకుంటామో, ఒక సౌందర్య గారు, ఒక రమ్యకృష్ణ గారు. సో ఇప్పుడు దాకా మనం సౌందర్య గారి గురించి చెప్పుకున్నాం. రమ్యకృష్ణ గారు ఎలా ఉండేవారు? రమ్యకృష్ణ గారితో నేను అసలు వర్క్ చేయలేదండి. సార్, అసలు వర్క్ చేయలే. సార్. కాకపోతే ఆవిడ గురించి చాలా బాగా చెప్తారు. హ్మ్. ఆవిడ చాలా ప్రొఫెషనల్ అనేది అసలు చెప్తారు. సార్. అది వినడమే. అండ్ 'అమ్మోరు' సెట్‌కెళ్ళినప్పుడు గాని అవునండి. అమ్మోరు సెట్‌కెళ్ళినప్పుడు ఒకసారి చూసాను. హ్మ్. చూడడము అలాంటివే అంతే. హ్మ్. మా డైరెక్ట్ ఇంటరాక్షన్ లేదు. ఓకే. కానీ డైరెక్టర్ గారు బాగా చెప్పేవారండి. హ్మ్. అంటే ఆవిడ ఆ సినిమాకి ఎంత ప్లస్ అయ్యారు హ్మ్. అని. అంటే ముందు వేరే ఎవరినైనా అనుకున్నారో ఏమో నాకు ఐడియా లేదు. ఓకే. బట్ 2, 3 సార్లు ఆ క్యారెక్టర్ ఆవిడ వేయడం వల్ల దానికెంత వాల్యూ వచ్చింది అనేదైతే డైరెక్టర్ గారు 2, 3 సార్లు అనడం నేను విన్నాను. రమ్యకృష్ణ గారి గురించి. రమ్యకృష్ణ అమ్మో! గారి గురించి. చంపేశారు కదా సార్ సినిమాలో. అవునండి. అసలు అదే ఆ విషయంలో అయితే చాలా మెచ్చుకుని చాలా చెప్పేవారు డైరెక్టర్ గారు. హ్మ్. అసలు ఆవిడ ప్రెజెన్స్ అసలు మామూలుగా ఉండదు. అంటే ఆయన ఏమనేవారంటే, విడిగా చూస్తే కొంతమంది గొప్పగా ఆనరు. హ్మ్. కానీ కెమెరా ముందుకొచ్చిన తర్వాత వాళ్ళ స్క్రీన్ మీద వాళ్ళ ప్రెజెన్స్ అసలు అద్భుతంగా ఉంటది. తినేస్తారు కదా ఆ! అందరినింకా. ఆ! అసల అలా అలా ఉండేవాళ్ళలో రమ్యకృష్ణ గారి గురించి ఆయన మాట్లాడడం విన్నా నేను. సూపర్. అండ్ 'అమ్మోరు' ప్రస్తావన వచ్చింది కాబట్టి సార్, హ్మ్. థియేటర్‌లో సినిమా ఆడుతున్నప్పుడు ముందు గుడులు గట్టి పూజలు చేసేవాళ్ళంట. చిన్న అవునండి. అమ్మవారి అవునండి. అవునండి. రాళ్ళుగా పేర్చి ఆ! హారతలిస్తా అక్కడ సినిమా ఆడుతుంటది. బయట ఇక్కడ పూజలు జరుగుతా ఉంటాయంట అవునండి. 'అమ్మోరు' అవునండి. సినిమాకు. నేను అదే లీలామాల్ సెంటర్‌లో గూడా అది పెట్టాను గూడా. ఆ! ఆ సీన్. ఆ! అవును. అది సినిమా థియేటర్‌లో జరుగుతది గదా! ఆ! అలాగా అమ్మోరు అంటే ఏ క్యారెక్టర్ ఏ సినిమా ఏది ఆడుతుంటే ఆ గెటప్ ఏసుకొని తిరుగుతుంటాడు గదా! హ్మ్. ఈయన హ్మ్. 'ధర్మవరపు సుబ్రహ్మణ్యం' గారు. హ్మ్. ఆ అమ్మోరు సేమ్ అది పెట్టి పూజ చేస్తుంది. అక్కడ హుండీ బెట్టి హ్మ్. వీళ్ళు డబ్బులు దండుకుంటుంటే హ్మ్. ఆ సినిమాలో లాగా ఈయన అమ్మోరు తల్లికి బొట్టు పెట్టమ్మా ఆ! అని ఈయన 'ధర్మవరపు సుబ్రహ్మణ్యం' గారు అనడం అవన్నీ చేశాం. అప్పుడు అవి జరిగినాయి రియల్‌గా. సార్. రియల్‌గా హుండీలు బెట్టి వాహ్! థియేటర్స్ దగ్గర హ్మ్. ఆ బొమ్మ పెట్టి చాలామందొచ్చి ఆ ఇన్‌స్పిరేషన్‌తోనే ఆ సీన్ పెట్టాననమాట. సార్. 'నగ్మ' గారు 'రిక్షావాడు' అనుకుంటాను. 'రిక్షావాడు' సినిమా జరుగుతున్నప్పుడు ఒకరోజు 'నగ్మ' గారు సెట్ నుంచి ఎళ్ళిపోతా ఉంటే, చిరంజీవి గారు ఆమె వెనకబడి "నగ్మ నా మాట విను వెళ్ళొద్దు, వెళ్ళొద్దు" అని బతిమలాడుకున్నారంట. ఏ సందర్భంలో జరిగిందిది? అది నాకు తెలీదు సార్. అది అయితే నాకు తెలీదు. అంటే నేను వర్క్ చేయలేదు ఆ సినిమా. ఓకే. బట్ అంటే ఉంటాం గదా! మాకు తెలియకుండా ఆయన బతిమిలాడే అంత ఏం జరిగిందనేది నాకు తెలీదయితే. మీ దాకా రాలేదా హ్మ్. నిజంగా? నిజంగా తెలీదండి. నాకు తెలీదు. హ్మ్. నాకు తెలీదు. అయితే అప్పుడేదో చిన్న డిస్టర్బెన్స్ ఉన్నట్లు అయితే నాకు తెలుసు. హ్మ్. అది ఏంటో కూడా తెలీదు నాకు. హ్మ్. అంటే చిన్న డిస్టర్బెన్స్ ఉంది అనేదైతే అప్పుడు మాట్లాడుకోవడం విన్నా. ఆ పిక్చర్ చివరకొచ్చేటప్పటికి. హ్మ్. అంతవరకు తెలుసు. అది హ్మ్. ఏంటనేది నాకు క్లారిటీగా తెలీదు. 'నగ్మ' గారితో మీ అందరికి గూడా గొడవలున్నాయి గదా! గొడవలేం లేదండి. అదే చెప్తున్నాను గదా! 'ఆవేశం' అనే సినిమా జరిగేటప్పుడు హ్మ్. ఆవిడ ఏంటంటే కొంచెం వీళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు హ్మ్. డైరెక్షన్ డిపార్ట్‌మెంటు అది ఇది అని ఆవిడ గొడవ చేశారు. హ్మ్. రెస్పెక్ట్ ఇవ్వకపోవడం అనేది ఏం లేదండి. అక్కడ ఏంటంటే ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు మనం డైలాగ్ చెప్పాలి. ఆవిడకి మనం చెప్పే అవసరం లేదండి. దాసు గారని ఒక ఆయన హ్మ్. ఉండేవారు. హ్మ్. హ్మ్. పెద్దాయన. హ్మ్. మనం ఆయనకి చెప్తే చాలు ఏదైనా సరే, ఆవిడకి ఆయన చెప్తారు. సార్. సేమ్ డైరెక్టర్ గారైనా ఎక్స్‌ప్రెషన్ ఏదన్నా కొంచెం ఇలా ఇలా లేదు అంటే, దాసు గారు ఇలా కావాలి అంటే దాసు గారు చెప్తారు. హ్మ్. మీకక్కడ క్లోజ్‌నెస్ లేదు. అక్కడ మరి క్లోజెస్ ఉండదు గదండీ. ఆటోమేటిక్‌గా మనకి ఇప్పుడు మనం డ్రెస్ చెప్పడం హ్మ్. లేదు ఏదో చిన్న జస్ట్ మనం ఊరికే ఓ పక్కన ఉన్నట్లుగా అయిపోతది మనకి. ఇంకొక హీరోయిన్ ఉన్నారు 'మధుబాల' గారని. హ్మ్. ఆవిడ తమిళియన్ గదా! మేము తమిళ్ బా మాట్లాడతాం గాబట్టి, ఆవిడకి మేమే డైలాగ్ జెప్పాలి. హ్మ్. హ్మ్. ఆవిడకి మేమే డైలాగ్ జెప్పాలి. ఆవిడతో మేమే అన్ని డ్రెస్సులు చెప్పడం అవి ఇవి ఉంటాం. కొంచెం భాష ప్రాబ్లమ్ లేదు గాబట్టి కొంచెం ఎక్కువ యాక్సెస్ ఉంది. యాక్సెస్ ఉంది. అన్ని సినిమాల గురించి మాట్లాడుకోవడం హ్మ్. గ్యాప్‌లో ఇట్లా ఉండేది. బట్ 'నగ్మ' గారికి కంపారిజన్ వచ్చింది. 'మధుబాల' గారితో బాగుంటున్నారు. నాతో అది ఏదో బాగుండట్లేదు. వచ్చిందేమో అని మాకు తర్వాత మీరింత అనిపించిన అమాయకంగా చెప్తున్నారు అదే. అదే. గానీ, అదే. షూటింగ్ గూడా ఆపేసారుగా? షూటింగ్ ఆపలేదు. ఆ! షూటింగ్ ఆపలేదు. నేను రానని చెప్పిందావిడ. హ్మ్. ఆవిడేంటంటే, నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. హ్మ్. నేను నేను రాగానే నాకు విష్ చేయకపోతే నేను షూటింగ్‌కి రానంది. హ్మ్. రానని చెప్పి ప్రొడ్యూసర్ గారితో చెప్పింది. హ్మ్. మేమేంటంటే, మేము గూడా ఆ ఏజ్ కదండీ! ఆ ఏజ్‌కి మేము గూడా ఏంటంటే, ఆవిడేంటి ఇలాగా మన తప్పేం లేదు గదా! హ్మ్. అని చెప్పి
అసలు అంతకుముందు విష్ చేసి కొంచెం వాళ్ళు ఏదన్నా మాట్లాడడానికి ట్రై చేసేవాళ్ళం కూడా ఇంకా కంప్లీట్గా మానేసాం. మానేసి ఆవిడ వస్తున్నప్పుడు మేము ఊరికే ఆ ఏజ్కి ఒక పొగరు ఉంటుంది కదండి, ఆవిడ సెట్లోకి రావడానికి కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం, ఇలాంటివన్నీ చేసేవాళ్ళం. అంటే ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తాయి కానీ అప్పుడు ఆ పిల్లతనం కుర్రతనం చివరికి ఎలా కదా. క్లోజ్ అయింది ఆ మొత్తం హీట్ అంతా? ఇంకా తర్వాత ఇంక మేము కూడా కొంచెం ఎక్కువ వెళ్ళిపోయి మేము అసలు ఆ తర్వాత ఆవిడ ఏంటంటే లాస్ట్ షెడ్యూల్కి వాళ్ళు నాకు అపాలజీ చెప్పకపోతే నేను రానని చెప్పేసి. అప్పుడు మేమేం చెప్పామంటే, సార్ మా వల్ల షెడ్యూల్ దెబ్బతింటాం ఎందుకు సార్, ఇదంతా కూడా డైరెక్టర్ గారికి చెప్పాం మొత్తం జరిగిందంతా కూడా. చెప్పి సార్ మేమే మానేస్తాం సార్, ఎందుకు ఇప్పుడు సినిమాలో ఆవిడ కావాలి కదా కంపల్సరీగా ఫినిష్ చేయాలి కదా అని అంటే, ఆ తర్వాత మన జర్నలిస్ట్ ప్రభు గారు ఉన్నాడు కదా సార్, మాకు, అంటే మేమంతా ఆ టైం నుంచి ఒకేసారి వచ్చిన వాళ్ళం కదా, ఇలా ఇలా జరిగింది అని చెప్పి మేము అసలు సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ ఫిల్మ్ చాలా అసోసియేషన్ పెద్దగా వెళ్ళింది కదా. మేము ఊరికే వెళ్ళలేదండి, మేము మేము రిపోర్ట్ చేస్తున్నాం పెట్టేస్తున్నాము, ఇలాగా మమ్మల్ని ఇల్ట్రీట్ చేసింది ఆవిడ అది ఇది అని చెప్పి మొత్తం తమిళ వాళ్ళని వీళ్ళని కలుపుకొని మేము చాలా పెద్ద ఎత్తున దీన్ని మేము వెళ్ళిపోతాం అది ఇది అని మేము చెప్పాం ఊరికే. ఆ తర్వాత ఏమైందో మరి ఎవరు ఏం జరిగిందో అంటే, ఆవిడే షూటింగ్కి వచ్చారు, వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్ గారితో అవన్నీ ఇంకా ఏం వద్దండి ఇంకా అయిపోయింది కదా అని అన్నారు. చివరిలో అందరికి బాయ్ బాయ్ చెప్పి షేక్ హ్యాండ్లు ఇచ్చారు, అంతా బాగానే వెళ్ళిపోయారు అంతే. అంటే ఆవిడకి కూడా చిన్నతనమేనండి, అంటే అప్పటికి ఆవిడకి కూడా పెద్ద ఏజ్ ఏమి ఉండదు కదా. ఆ మెయిన్ అంతా అక్కడ ఏంటంటే ఆ కుర్రతనం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, ఈగోస్ అంతే. అంటే గురుగారి విషయానికి వస్తే సార్, ఆయన చాలా మందిని ఆర్టిస్టులుగా మార్చేశారు, వేరు వేరు వర్క్స్ చేసుకునే వాళ్ళందరినీ. సో ఇప్పుడు అంతా మాట్లాడుకుంటే అదే ఒక పెద్ద ఇంటర్వ్యూ అయిపోద్ది. అవునండి, అవును. కాస్ట్యూమ్ కృష్ణ గారు కానీ, లేదంటే అశోక్ గారు కానీ, రామిరెడ్డి గారు కానీ, సో ఇట్లా చాలా మంది ఉన్నారు అన్నమాట. సో ఇలా స్పాట్లో ఆ ఆర్టిస్ట్ని పట్టుకోవడం ఎలా వీలయ్యేది ఆయనకి? అంటే ఏం లేదండి, ఇప్పుడు ఆయనకి బేసిక్గా ఏంటంటే అండి, ఆహార్యం ఉంటే చాలండి, వాళ్ళకి యాక్టింగ్ వచ్చా రాదా, లేకపోతే వాళ్ళు చేయగలరా చేయలేరా, అసలు ఇవేమీ ఆయనకు అవసరం లేదు. మీకు ఒకటండి, ఆయన ఎప్పుడు ఆడిషన్స్ అని చెప్పి ఈ డైలాగ్ ఎలా చెప్తావో చెప్పి చూపించు, ఇలా నడిచి చూపించు, ఇవి ఏవి ఎప్పుడు అడిగిన సందర్భమే లేదు. ఈ క్యారెక్టర్కి ఎందుకో ఆయనకి ఆ మైండ్లో పడుతుంది, ఇతను వేసేద్దాం అని. అతనికి యాక్టింగ్ వచ్చా, అసలు కనీసం సినిమాలు చూసే అలవాటు ఉందా, అవన్నీ కూడా అవసరం లేదు. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి గెటప్ వేసి ఓన్లీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం ఇవేమి ఉండవు. డైరెక్ట్ కెమెరా ముందు నిలబెట్టి ఎలా యాక్ట్ చేయాలి అనేది ఆయన మొత్తం ఆయన చెప్పి చేయిస్తారు. సార్ ఇక్కడ ఒక సమస్య ఉంది, అంటే ఇది ఫేస్ అయిందో లేదో నాకు తెలియదు, డౌట్ వచ్చింది. ఇప్పుడు ఏమీ తెలియని ఆర్టిస్ట్ని తీసుకొచ్చి నిల్చోబెడతారు, బట్ వాళ్ళకి కాంబినేషన్ యాక్టర్స్ ఉంటారు అనమాట, వాళ్ళకి యాక్టింగ్ రాదు, వీళ్ళు ఇక్కడ స్ట్రగుల్ అవుతుంటారు కదా, ఎక్కువసేపు నిలబడాల్సి వస్తుంది, ఎక్కువ టేకులు వెళ్తాయి. సో అలా ఎప్పుడైనా మీ డైరెక్టర్ గారిని మిగతా యాక్టర్స్ క్వశ్చన్ చేసిన సందర్భాలు ఉన్నాయా? అట్లా ఎవరు చేయలేదు, ఎవరు క్వశ్చన్ చేయరు. ఒకవేళ మనసులో అనుకున్న సందర్భాలు ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు సీనియర్ యాక్టర్స్ ఉంటారండి, ఇప్పుడు వీళ్ళకేమో యాక్టింగ్ ఏం రాదు, అదే అవును, అలా అనుకుండొచ్చు, కానీ అట్లా ఎవరు అడగరు, ఎందుకంటే ఆయన ఎఫర్ట్ చూస్తారు కదా. అసలు ఏమీ తెలియని వాడితోటి ఎంత బాగా యాక్ట్ చేస్తున్నాడు ఈయన అనే దానిలోనే ఉంటారు అందరూ. అందులో ఇంకోటి ఏంటంటే ఆ టైంలో అందరూ భలే కోఆపరేట్ చేసేవాళ్ళండి. ఎవరు కూడా ఇతను కొత్త ఆర్టిస్ట్, ఇతనికి ఏమీ తెలియదు కాబట్టి మనం కోఆపరేట్ చేయాలి అనే దాంట్లోనే ఉండేవాళ్ళు సార్ ఆర్టిస్టులు అందరూ కూడా. అంతేగాని వీడెవడో వీడిని కొత్త వాడిని తీసుకొచ్చి నా పక్కన పెట్టి చేస్తున్నా అవి ఉండేవి కాదు.